ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయం నుండి చాలా మంచి మంచి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. సో అందుకు కొనసాగింపుగా విలియం కెరీస్ బ్లూ ప్రింట్ ఫర్ మోడర్న్ మిషన్స్ అనే టైటిల్తో కొన్ని తలంపులు నేను మీతో విలియం కెరీ గారి పరిచర్య నుండి పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. విలియం కెరీ గురించి కొత్తగా మీరు ఏం చెప్తారండి? మాకు మేము సండే స్కూల్లో ఉన్నప్పటి నుండి విలియం కెరీ చేసిన పరిచర్య గురించి నేర్చుకుంటూ వచ్చాము. మీకే ఏమన్నా సమాచారం కావాలంటే మేము చెప్తాము అనిపిస్తుంది కదా విలియం కెరీ గురించి ఆయన అన్నప్పుడు. మళ్ళీ అయితే విలియం కెరీ గారు చేసినటువంటి పరిచర్య, ఆయన సాధించినటువంటి విజయాలు, వాటి గురించి మనందరికీ బాగా తెలుసు. నేను దాన్ని మళ్ళీ ప్రస్తావించదలచలేదు. కానీ ఆయన అంతటి విజయవంతమైనటువంటి పరిచర్య చేయడానికి ఆయన్ని నడిపించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆయన నడిపించిన నియమాల గురించి మీకెలా తెలుసండి అని మీరు అడగచ్చు. అది నేను ఆయన చేసినటువంటి క్రియల నుండి ఇన్ఫర్ చేసినటువంటి విషయాలు కావు. ఆయన నేరుగా ఏ నియమాలని బట్టి ఆయన మనం పరిచర్య చేయాలని నేర్పించాడో, ఏ నియమాలని బట్టి ఆయన పరిచర్య చేశాడో అవన్నీ కూడా పుస్తకాల రూపంలో రాశాడు. అందులో 2 ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు. ఒకటి పుస్తకం పేరు చెప్తున్నాను, An Enquiry into the Obligation of Christians in the Use of Means to the Conversion of the Heathen. అది ఒక పుస్తకం పేరే. పుస్తకం అంతా చదివినట్టుంది కదా. An Enquiry into the use of an enquiry into the obligation of Christians in the use of means towards the conversion of heathen. That is the title. సో అది గుర్తుపెట్టుకోలేక ఎంక్వైరీ అని పిలుస్తారు దాన్ని, అంతే షార్ట్ ఫామ్లో. ద ఎంక్వైరీ రిటర్న్ బై విలియం కెరీ అని చెప్తూ ఉంటారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది ఒక టైటిల్. ఇంకొక బుక్ ఏంటి అని, ఇంకొక చిన్న బుక్లెట్ లేకపోతే ఒక చిన్న ట్రాక్ట్ అని చెప్పొచ్చు, ట్రాక్ట్ రూపంలో మనకు అందుబాటులో ఉంది. అదేంటి అంటే ద సిరంపూర్ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ అని అంటారు. అంటే ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయనతో పాటు కలిసి పరిచర్య చేసినటువంటి వారితో కలిసి వాళ్ళు ఒక అగ్రిమెంట్గా రాసుకున్నటువంటి కొన్ని విషయాలు, వాటిని మనం పరిశీలించినప్పుడు నిజంగా పరిచర్య చేయడానికి వాళ్ళని నడిపించింది ఏంటి, వారి వెనకాల ఉన్నటువంటి ఏ నియమాలని బట్టి వాళ్ళు ఇంత విజయవంతమైనటువంటి పరిచర్య చేయగలిగారు అన్నటువంటి విషయాలు మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. సో వాటిని కొంత మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. అయితే దాని గురించి మాట్లాడే ముందు విలియం కెరీ గారికి కానీ మనకు కానీ ఏ తరంలో అయినా పరిచర్య చేయాలనుకుంటున్నటువంటి ఎవరికైనా సరే ఆధారంగా ఉన్నటువంటి దేవుని వాక్యం నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు చూపించి అందులో నుండి కొన్ని తలంపులు మీతో పంచుకుని ఆ తర్వాత విలియం కెరీ గారి దగ్గరికి వద్దాం. మనం అపోస్తలుల కార్యములు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 17వ అధ్యాయము, అందులో 16, 17 వచనాలు మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏథెన్స్లో చేసినటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు లూకా మన కొరకు అక్కడ రాసించాడు. ఏథెన్స్కి వాళ్ళు వెళ్ళి శిలా మరియు తిమోతి, సైలస్ అండ్ తిమోతి వాళ్ళ దగ్గరికి రావాలన్నటువంటి ఆ ఉద్దేశంతో వాళ్ళ కొరకు వేచి ఉంటున్నటువంటి సమయంలో పౌలు అక్కడ చూసినటువంటి సంగతుల గురించి లూకా మనకు చెప్తున్నాడు. 16వ వచనంలో మీరు చదివితే, మేము వారి కొరకు ఏథెన్స్లో వేచి ఉన్నప్పుడు ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి, పౌలు ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసి తన ఆత్మలో పరితాపము పట్టలేక పోయాను అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. తన ఆత్మలో పరితాపము పట్టలేక పోయాను. సో తన ఆత్మలో హీ వాజ్ స్టర్డ్ అప్ ఇన్ స్పిరిట్ అని చదువుతున్నాం మనం ఇంగ్లీష్ బైబిల్లో. హీ సా ద సిటీ ఫుల్ ఆఫ్ ఐడల్స్ అండ్ హీ వాజ్ స్టర్డ్ అప్ ఇన్ స్పిరిట్. సో ఆయన ఏం చేశాడు అని అంటే, సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైనటువంటి వారితోనూ సంత వీధిలో ప్రతిదినము తనను కలుసుకున్నటువంటి వారితోనూ ప్రతిదినము తర్కించుచూ వచ్చాడు అనేటువంటి మాట మనం చదువుతాం. సో ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవాన్ని గురించి, ఏథెన్స్లో ఆయన అనుభవాన్ని గురించి లూకా మనకు చెప్తున్నప్పుడు
3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ మనం గమనించాలని సూచిస్తూ ఉన్నాను. మొదటి విషయం, ఏథెన్స్లో పౌలు ఏం చూశాడు? వాట్ డిడ్ పాల్ సీ అట్ ఏథెన్స్? ఏం చూశాడండి? ఎ సిటీ ఫుల్ ఆఫ్ ఐడల్స్. ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూశాడు. ఎందుకు అదే చూశాడు? ఏథెన్స్ పట్టణంలో ఇంక చూడడానికి ఏమీ లేదా అనంటే, ఆ రోజు ఉన్నటువంటి నాగరిక ప్రపంచంలో అత్యంత నాగరికమైనటువంటి పట్టణం ఏథెన్స్. ఆ రోజు తెలిసినటువంటి విద్యలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పట్టణం అది. సో చాలామంది విద్యావేత్తలు ఉన్నటువంటి పట్టణం, ఎంతో గొప్ప స్థాయిలో వ్యాపారం జరుగుతున్నటువంటి ఒక పట్టణం. ఆ రోజు శాస్త్రీయత అని దేన్నైతే గుర్తించారో అదంతా కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పట్టణం. అన్ని రకాల కళలు, సాహిత్యము, కవిత్వము, అన్ని రంగాల్లో కూడా చాలా గొప్పగా రాణిస్తున్నటువంటి ఒక పట్టణం ఏథెన్స్ పట్టణం. సో ఎవరికి ఏ రంగంలో అభిరుచి ఉంటే అది వారికి కనబడేటటువంటి ఒక పట్టణం అది. ఏది కావాలంటే అది చూడొచ్చు ఆ పట్టణంలో. కానీ అన్నీ చాలా ఆకర్షణీయంగా కనబడేటటువంటి శిల్పకళ కావచ్చు, కవిత్వం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు ఏమైనా తీసుకోండి, అన్నీ చాలా అట్రాక్టివ్గా కనబడి, ఇంకా మీరు చెప్పుకుంటే అన్ని రకాల వ్యాపారాలు, అన్ని రకాల వినోదాలు, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దట్ కెన్ రియలీ ఎంటర్టైన్ ఎనీ టూరిస్ట్ దట్ వాస్ ఇన్ దట్ ప్లేస్. ఓకే, అన్నీ అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పౌలు దృష్టిని ఏం ఆకర్షించింది? వాట్ ఇట్ పాలసీ? ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంది అన్నది ఒకటే కనబడింది ఆయనకి. అలా ఎందుకు కనబడిందంటే, చాలాసార్లు మనం ఏం చూడాలనుకుంటామో అదే కనబడుతుంది అంట మనకి. అంటే అతను ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని ఆయన చూడాలనుకున్నాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి అని అతను బయలుదేరినటువంటి ఒక మిషనరీగా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితులను ఆయన చూడడము, గమనించడము అనేది ఆయన పరిచయంలో మనం చూస్తూ వచ్చాం. సో దట్స్ వాట్ హీ సా ఆల్సో ఇన్ ఏథెన్స్. He saw the spiritual state, the lost state of that great city. మళ్ళీ ఆయన ఎప్పుడు ప్రకటిస్తూ వచ్చినటువంటి అదే సత్యాన్ని నిర్ధారించేటటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు. ఏం చూశాడు? లోకము తన జ్ఞానం వలన దేవునిని ఎరగలేకపోయింది. The world by wisdom could not or did not know God. And this sight was just confirming that to him. ఎందుకంటే ఎంతో జ్ఞానవంతులు నివసించేటటువంటి ఒక పట్టణమైనటువంటి ఏథెన్స్ని అతను గమనించినప్పుడు అక్కడ ఆ జ్ఞానం అంతా కూడా వారిని దేవుని దగ్గరికి నడిపించలేకపోయింది అన్నటువంటి విషయాన్ని పౌలు చూశాడు. ఓకే, సరే. సో పౌలు ఏం చూశాడు అన్నదానికి ఒక పట్టణం విగ్రహములతో ఉండడాన్ని చూశాడు అనే జవాబు చెప్పుకున్నాం. అది చూసినప్పుడు పౌలుకి ఏం అనిపించింది? వాట్ డిడ్ పాల్ ఫీల్ వెన్ హీ సా దట్? తన ఆత్మలో పరితాపము పట్టలేకపోయాను. His spirit was stirred up within him. ఎందుకు పరితాపం పట్టలేకపోయింది అతని ఆత్మ అని మనం ఆలోచిస్తే, ఇట్ ఈస్ నాట్ హార్డ్ టు ఫైండ్ దట్ అవుట్ వెన్ వి రీడ్ ఆల్ ఆఫ్ పాల్స్ రైటింగ్స్, రైట్? చాలా పవిత్రమైనటువంటి కనికరంతో, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఎడల చాలా పవిత్రమైనటువంటి కనికరంతో, ప్రేమతో ఆయన మనసు పరితాపం పట్టలేకపోయింది. ఎందుకంటే అంత జ్ఞానయుక్తమైనటువంటి, అంత గొప్పగా అభివృద్ధి చెందినటువంటి ఒక పట్టణం దేవుడు లేనటువంటి ఒక స్థితిలో, దేవునికి మాత్రమే చెందాల్సినటువంటి మహిమను వారి హస్తకృతాలకు ఆపాదించేటటువంటి ఒక స్థితిలో, నశించినటువంటి ఒక స్థితిలో వాళ్ళు ఉండటాన్ని ఆయన చూశాడు. కాబట్టి పరితాపం పట్టలేకపోయాడు. పవిత్రమైనటువంటి ఆగ్రహంతో అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవునికి మాత్రమే చెందవలసినటువంటి మహిమను, సృష్టికర్తకు మాత్రమే చెందాల్సినటువంటి మహిమను వారి చేతులతో సృష్టించినటువంటి వాటికి వారు ఆపాదించడాన్ని ఆయన చూశాడు. ఆయుధాలు ధరించినటువంటి ఒక బలవంతుడు తనది కానటువంటి ఇంటిని ఆక్రమించుకుని ఆ ఇంటి యొక్క యథార్థమైనటువంటి అసలైనటువంటి యజమానిని ఆ ఇంటి బయట ఉంచడం అనేటటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు. ఎందుకంటే దిస్ వరల్డ్ హ్యాస్ టు గివ్ వర్షిప్ టు గాడ్ అలోన్. దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడు. కానీ ఈ లోకం నుండి అలాంటి ఆరాధనను అపవాది పొందడాన్ని అతను చూశాడు.
అండ్ సో హీ కుడ్ నాట్ టేక్ ఇట్. సో వాళ్ళు పాపంలోను దుష్టత్వంలోను దేవుడు అత్యంత హేయంగా ఎంచినటువంటి ఆయన కాకుండా వేరొక దేవుడిని ఆరాధించి ఆయన స్థానంలో ఒక విగ్రహ దేవుడిని నిలబెట్టేటటువంటి ఒక పాపాన్ని ఆ పట్టణం చేస్తూ ఆ పాపానికి అమ్ముడుపోయినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా చూసి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ పరిచర్య మనం చేయాలనుకున్నా సరే, వాట్ ఎవర్ మిషన్ వీ వాంట్ టు డూ, దిస్ మస్ట్ బి ది అప్రోచ్ వీ హ్యావ్ టువర్డ్స్ ఎ లాస్ట్ పీపుల్. ఈ భారం అనేది మనం తయారు చేస్తే వచ్చేది కాదు. ఈ ఆత్మలో పరితాపం పట్టలేకపోవడం అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే పౌలుకి కలిగిందో, ఈ అనుభూతి ఏదైతే పౌలుకి కలిగిందో, ఇది ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. ఇట్ కెనాట్ బి టాట్, ఇట్ కెనాట్ బి ఇన్ఫ్యూజ్డ్ బై సమ్ గుడ్ ఇన్ఫర్మేటివ్ సెషన్స్. ఇట్ కెన్ హెల్ప్ టువర్డ్స్ దట్, బట్ దెన్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గివెన్ ఫ్రమ్ అబవ్. ఎవరైనా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఎప్పుడైనా చేశారంటే, విజయవంతమైనటువంటి పరిచర్య ఎప్పుడైనా చేశారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఇలాంటి అనుభూతి చెందగలిగారు నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో అన్నటువంటిది వారి విజయం వెనకాల ఉన్నటువంటి రహస్యం అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో దట్స్ వాట్ హ్యాపెన్. అంటే ఇప్పుడు మన సొంత హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మాత్రమే కాదు, దేవుని బిడ్డలైనటువంటి వారు చేసేది ఏంటి అంటే, ఇతరులు చేస్తున్నటువంటి పాపకార్యాలని బట్టి కూడా దుఃఖించేటటువంటి బాధపడేటటువంటి వైఖరి వారిలో ఎప్పుడు కనబడుతూ ఉంటుంది మనకి. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దాట్. కీర్తనకారుడు అంటున్నాడు, ఉదాహరణకి మీరు 119వ కీర్తన 136వ వచనం చూస్తే కనుక, 119వ కీర్తన 136వ వచనంలో ఆయన చెప్తున్నాడు, వారు నీ ధర్మశాస్త్రాన్ని ఆచరించకపోవడాన్ని బట్టి నా కన్నీరు ఏరులై పారుచున్నది అని అంటున్నాడు. వాటర్స్ రన్ డౌన్ మై ఐస్ లైక్ ఎ రివర్ బికాస్ ఐ సీ దెమ్ నాట్ కీపింగ్ యువర్ స్టాట్యూట్స్. ఎవరో పాటించట్లేదు ధర్మశాస్త్రాన్ని, దాన్ని బట్టి కీర్తనకారుడు దుఃఖిస్తున్నాడంట, బాధపడుతున్నాడంట. దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. లోతు గురించి మనం ఏం చదువుతామంటే, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నివసించిన సొదొమ పట్టణస్థులు చేస్తున్నటువంటి అక్రమాన్ని చూసి ఎలా భావించాడంట, ఆయన నీతిగల తన మనస్సును ప్రతిదినము నొప్పిస్తూ వచ్చాడంట. అతను చేస్తున్నటువంటి దుష్టత్వాన్ని బట్టి కాదు, ఆ పట్టణస్థులు చేస్తున్నటువంటి అక్రమ కార్యాలని బట్టి నీతిగల తన మనసును నొప్పిస్తూ వచ్చాడంట. దట్ ఈస్ ది అప్రోచ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఎహెచ్కేల్ గ్రంథంలో 9వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం మనం చూసినప్పుడు, 4వ వచనమే అనుకుంటాను, దేవుడు వచ్చి చూస్తున్నాడు స్వయంగా యెరూషలేంలో ఉన్నటువంటి కొందరి మీద తన ముద్ర ఉంచమంటున్నాడు. వాళ్ళు ఎవరు అని అంటే, యెరూషలేంలో జరిగేటటువంటి హేయ కార్యాలని బట్టి మూల్గుచు ప్రలాపించుచున్నటువంటి కొందరు ఉన్నారంట. యెరూషలేంలో జరుగుతున్నటువంటి హేయ క్రియల్ని బట్టి వాళ్ళు మూల్గుచున్నారంట, ప్రలాపిస్తున్నారంట. సో దే వర్ కన్సర్న్డ్ అబౌట్ ద స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ అదర్ పీపుల్. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే మనము లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో చూస్తున్నాం. ఆయన ఆ పట్టణమును చూసి ఏడ్చెను అన్నటువంటి మాట చదువుతున్నాం. లుక్డ్ అట్ దట్ సిటీ అండ్ వెప్ట్ ఓవర్ ఇట్. అదే యాటిట్యూడ్ పౌల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. విగ్రహములతో నిండి ఉన్నటువంటి ఒక పట్టణాన్ని చూసినప్పుడు పరితాపం పట్టలేకపోయాను అని అంటారు. అన్లెస్ యూ హ్యావ్ దట్ అప్రోచ్, అన్లెస్ యూ హ్యావ్ దట్ హార్ట్, యూ కెనాట్ డూ ఎనీ మినిస్ట్రీ. అంటే వేరే మోటివ్స్తో చాలామంది మినిస్ట్రీస్ చేస్తున్నారు. ఫండింగ్ వస్తుందని కొంతమంది చేస్తున్నారు, పేరు వస్తుందని కొంతమంది చేస్తున్నారు, చేసేది వేరేం లేదు కాబట్టి చేస్తున్నారు కొంతమంది మినిస్ట్రీ. అట్లా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇతరుల ఆత్మీయ స్థితిని గుర్తెరిగి పరితాపం పట్టలేక దేవుని ఎడల నశించిపోతున్నటువంటి ఆత్మ ఎడల యథార్థమైనటువంటి ప్రేమ కలిగి పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా పరిచర్య చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు ప్రతి తరంలోనూ కాపాడుతూ వచ్చారు, లేవనెత్తుతూ వచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే దుష్టులకు ఉన్నటువంటి వైఖరి ఏంటి అని అంటే, వాళ్ళు దుష్టక్రియలు చేయడం మాత్రమే కాకుండా అలాంటి దుష్టక్రియలు చేసే వాళ్ళని బట్టి వాళ్ళు సంతోషిస్తారంట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనంలో చదువుతున్నాం మనం. They not only commit such things but have pleasure in them that do them అంట. ఒక లిస్ట్ ఆఫ్ వికెట్ థింగ్స్ చెప్తూ హేయ క్రియల ఒక జాబితా ఇస్తూ, అవి చేసేవాళ్ళు వాళ్ళు చేయడం మాత్రమే కాకుండా అవి చేసే వాళ్ళని చూసి సంతోషిస్తారంట. ఇంకా దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ సంబడి హూ ఇస్ లాస్ట్. కానీ నిజంగా ఒక దేవుని బిడ్డకు ఉన్నటువంటి వైఖరి ఏంటి అంటే, ఇతరుల ఆత్మీయ స్థితిని చూసి వాళ్ళు కూడా బాధపడతారు, వాళ్ళు కూడా
పరితాపం పట్టలేనటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అన్నటువంటి ఆసక్తి వారిలో కలుగుతుంది. ఓకే, సో 2 questions we answered. What did Paul see? He saw a city full of idols. What did Paul feel? He was stirred up in his spirit. ఏం చూశాడండి? విగ్రహాలతో నిండినటువంటి ఒక పట్టణాన్ని చూశాడు. చూసినప్పుడు ఏమనిపించింది? తన ఆత్మలో పరితాపం పట్టలేకపోయాడు. సో అక్కడితో ఆగిపోయాడా? అయ్యో పాపమని బాధపడి నా దేవునికి చెందాల్సిన మహిమ ఇంకెవరికో ఇస్తారా అని రోషం తెచ్చుకొని ఏమైనా చేసుంటే బాగుండు, కానీ నేను మాత్రం ఏం చేస్తానులే, నేను ఒక యూదుణ్ణి, ఇదొక అన్యుల ప్రాంతం, అయినా అంత తత్వజ్ఞానం తెలిసినటువంటి గ్రీకులకి మనం చెప్పేటటువంటి సాధారణ సువార్త ఏం ప్రభావితం చేయదులే వాళ్ళని, అయినా నేను ఒంటరి వాడిని కదా, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేనేం చేయకుండా ఉండడమే జ్ఞానయుక్తమైనటువంటి విషయం. ఇట్లాంటి సాకులన్నీ చెప్పుకొని ఉండొచ్చు ఆయన. కానీ ఆయన మనసులో కలిగినటువంటి పరితాపం అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, నిజంగా దేవుని పట్ల ఉన్నటువంటి సమర్పణ, దేవుని కొరకు ఉన్నటువంటి యథార్థమైనటువంటి పవిత్రమైనటువంటి ఆసక్తి ఆయనలో అలాంటి అనుభూతిని కలగజేసిందని చెప్పడానికి రుజువు ఏంటి అని అంటే ద థర్డ్ క్వశ్చన్, వాట్ డిడ్ పాల్ డూ? ఏం చేశాడు? ఏం చేశాడు అని అంటే తాను ఏవైతే చేయగలిగాడో అదంతా కూడా చేశాడు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళగలడో వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాల్సినటువంటి ఆ సందేశాన్ని చెప్పాడు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడంట? సమాజ మందిరంలో యూదుల దగ్గరికి వెళ్ళాడు, భక్తిపరులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. సరే, వాళ్ళకైతే భక్తి ఉంది కాబట్టి వాళ్ళు వింటారు దేవుని మాటలని అనుకుంటే అక్కడితో సరిపెట్టుకోలేదంట. సంత వీధుల్లోకి వెళ్ళాడంట. అక్కడ ప్రతిదినము తనను కలుసుకున్నటువంటి వారితో తర్కించుచూ వచ్చును. ఈ రీజన్డ్ విత్ దెమ్. అబ్బాబ్బా, మనం తర్కించకూడదండి, క్రైస్తవులం, మన తర్కం మనది కాదండి, మనం తర్కించకూడదు అంటే. తర్కం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే గొడవ పెట్టుకోవడం, వాదించడం అనుకుంటారు. తర్కం అంటే ఏంటి? వాట్ ఈస్ రీజన్? ఒక పశువుకి మనిషికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి? మనకు తర్కం ఉంది, వాటికి తర్కం లేదు. అంటే అన్ని సరిగ్గా ఆలోచించగలిగేటటువంటి సామర్థ్యాన్ని తర్కం అంటాం. సో సరిగ్గా ఆలోచించగలిగే విధంగా వారిని నడిపించే ప్రయత్నం చేశాడు పౌలు వాళ్ళతో తర్కిస్తూ. తర్కం వద్దండి అనే వాళ్ళని ఎందుకు తర్కం వద్దండి అని చెప్తే అని మనం తిరిగి అడిగితే తర్కం వద్దని చెప్పడానికి కూడా ఆ తర్కాన్ని వాడతాడు మళ్ళీ. యూ కాంట్ ఎస్కేప్ రీజన్, యూ హ్యావ్ టు యూజ్ రీజన్ ఈవెన్ టు షో వై యూ షుడ్ నాట్ యూజ్ రీజన్. అట్లా తయారు చేశాడు దేవుడు మనల్ని. సో ఎందుకు ఇచ్చాడు మనకు ఆ తర్క జ్ఞానాన్ని దేవుడు? ప్రాథమికంగా ఎందుకు ఇచ్చాడు? టు నో హిమ్ అండ్ దెన్ టు బీ హిస్ విట్నెసెస్. దానికోసం ఇచ్చాడు. అయితే ఆ తర్కాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, అన్నిటికీ వాడుతున్నారు, కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి మాత్రం వాడట్లేదు. కాబట్టి వాళ్ళతో తర్కిస్తూ వాళ్ళని సరిగ్గా ఆలోచించడానికి సహాయం చేశాడు పౌలు. క్యాన్ ఆల్ ఆఫ్ us డూ దట్? క్యాన్ ఆల్ ఆఫ్ us డూ దట్? యాక్చువల్లీ ఇన్ వన్ సెన్స్ ఎస్, బట్ ఇన్ అనదర్ సెన్స్ నో. చేయలేము. ఎందుకో తెలుసా? ఎందుకంటే పౌలు చూసింది మనం చూడట్లేదు కాబట్టి, పౌలుకు అనిపించింది మనకు అనిపించట్లేదు కాబట్టి. పౌలు చూసిందే మనం కూడా చూస్తే, పౌలుకు అనిపించిందే మనకు కూడా అనిపిస్తే అప్పుడు పౌలు చేసింది మనం కూడా చేస్తాం. ఇస్ దట్ రైట్? సరే, అయితే ఏం సందేశం బోధించాడు ఇంతకీ? తర్కించి వాళ్ళని ఏం ఒప్పించే ప్రయత్నం చేశాడు? హీ జస్ట్ టాట్ సమ్ న్యాచురలిస్టిక్ థియాలజీ. అంటే దేవుడు అందరినీ సృష్టించాడు, ఆయన అందరికీ సమీపస్తుడుగా ఉన్నాడు, మనము ఆయన యందు ఉనికి కలిగి ఆయన యందు చలిస్తున్నాము, ఆయన యందే జీవిస్తున్నాము, ఇట్లాంటివన్నీ చెప్పాడండి. సో ఇట్ ఈస్ జస్ట్ ఏ న్యాచురలిస్టిక్ థియాలజీ. అంతవరకు చెప్పి సరిపెట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా యేసుప్రభు పేరు ఎక్కడ చెప్పకుండా జాగ్రత్తగా న్యాచురలిస్టిక్ థియాలజీ మాత్రమే చెప్పి, ఒకవేళ పొరపాటున పాటలు పాడాల్సి వస్తే జీసస్ అని ఉన్న దగ్గర జనరిక్గా గాడ్ అని పాడి యేసుప్రభు పేరు ఎక్కడ ప్రస్తావించకుండా జాగ్రత్తగా సువార్త చేసుకోవాలని చెప్పేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు ఈరోజు మనకి. కానీ పౌలు అట్లా చేయలేదండి పరిచర్య. 18వ వచనంలో చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. 2 మాటలు ఆయన చెప్పినటువంటి సందేశం అంతటి సారాంశాన్ని 2 మాటల్లో కుదించారు. యేసును గూర్చి, పునరుద్ధానమును గురించి. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హీ టాట్ ఇన్ ఎథెన్స్. వాట్ ఈస్ ద రియల్ గాస్పల్? ద గాస్పల్ ఇస్ టు ప్రీచ్ జీసస్ and his resurrection. He was not ashamed to preach Christ, and he did not know that they should know anything other than Christ and him crucified among the heathen. క్రీస్తు మరియు అది కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తు, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు తప్ప మరేమీ వారి మధ్యలో ప్రకటించబడాలని ఆయన ఇష్టపడలేదు. దట్ వాస్ హిస్ గోల్, బికాస్ హీ న్యూ దట్ అలోన్ క్యాన్ బ్రింగ్ సాల్వేషన్ టు సిన్నర్స్. రక్షణ పాపులకు కలగజేసేది ఆ సందేశం మాత్రమే అని ఆయనకు తెలుసు. సంస్కృతులను సంస్కరించగలిగేది ఆ సందేశం మాత్రమే అని ఆయనకు తెలుసు.
నిజంగా ఒక సమాజాన్ని యేసుక్రీస్తు ప్రభు కొరకు అర్థవంతంగా మార్చేది ఆ సందేశమే అని అతనికి తెలుసు కాబట్టి. దట్స్ వాట్ హీ ప్రీచ్డ్. సో విలియం కెరీ గురించి చెప్తానని చెప్పి పౌల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, హైపర్ క్యాల్వినిస్ట్స్ ఉన్నారంట. వాళ్ళు అన్నారంట, సిట్ డౌన్ యంగ్ మ్యాన్, ఇఫ్ గాడ్ వాంట్స్ టు కన్వర్ట్ ద హీదెన్ హీ విల్ డూ సో విదౌట్ కన్సల్టింగ్ యూ ఆర్ మీ అన్నారంట. ఏమన్నాడంట, దేవుడు అన్యులను మార్చాలనుకుంటే నిన్ను కానీ నన్ను కానీ సంప్రదించకుండా ఆయన వారిలో మార్పు కలగజేయగలడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో దేవుడు అక్కడ కూర్చుని ఆమ్ ఫట్ అంటే వీళ్ళు మార్మన్స్ పొందుతారనేమో. కానీ బైబిల్ అట్లా బోధిస్తుందంటే అట్లా బోధించట్లేదు. సో వాళ్ళతో తర్కించడం ప్రారంభించాడు విలియం కేరీ. అలా అని చెప్పి కాదు మీరు చెప్తుందంతా తప్పు, మనిషే తన రక్షణకు కారణము, దేవుడు ఎవరిని మార్చడు అనేటటువంటి సిద్ధాంతం ఏం బోధించలేదు విలియం కేరీ. ఆయన చాలా ఖచ్చితంగా ఒప్పుకున్న విషయం ఏంటి అంటే, దేవుని కనికరం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని ఏర్పాటు ప్రణాళిక లేకుండా ఎవ్వరు ఒక్క వ్యక్తి కూడా రక్షణలోనికి రావడం అనేది ఎప్పుడూ సాధ్యమే కాదు. అది ఒప్పుకుంటాం. కానీ దానికోసం దేవుడు నియమించినటువంటి సాధనాలు ఏంటి? సువార్త ప్రకటన అనేటటువంటి సాధనాన్ని దేవుడు నియమించాడు, ప్రార్థన అనేటటువంటి సాధనాన్ని దేవుడు నియమించాడు. దాని ద్వారా ఆయన కార్యం చేయాలని ఉద్దేశించినప్పుడు, ఆ పని మనకు అప్పగించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. మార్పు చెందించేది దేవుడే, మారు మనసు కలిగించేది దేవుడే, అందులో ఎలాంటి వివాదం లేదు. కానీ అది దేవుడు చేసే పని. దేవుడు చేసే పని విషయంలో మనం ఏం చేయలేం. కానీ మనం ఏం చేయాలి? మనకు చేయమని దేవుడు చెప్పినటువంటి పని మనమే చేయాలి కదా. కాబట్టి అది చేద్దామని వాదించాడు. కాదు అది అప్పుడెప్పుడో చేసేశారు కదా అపోస్తలీయ కాలంలో అని అన్నారంట వాళ్ళు. అపోస్తలీయ కాలంలో సువార్త ప్రకటించడం అంతా అయిపోయి ఇప్పుడు చెందిన పరిచర్య కాకపోతే అది మరి మీరు ఈ రోజు వరకు కూడా బాప్తిస్మాలు ఎందుకు ఇస్తున్నారు మీ సంఘాల్లో అని అడిగాడంట విలియం కేరీ. పరిచర్య మాత్రం వాళ్ళకు వదిలేదు. అంటే అపోస్తలు చేసేసారు, సువార్త ప్రకటించేశారు, అయిపోయింది, అది మన కాలానికి కాదు. కానీ బాప్తిస్మాలు మాత్రం మీరు ఇచ్చి ఇంకా సంఘ సభ్యుల్ని చేర్చుకుంటారా? అది కూడా అప్పుడే అయిపోయిందని అనుకోవాలి కదా. అన్నీ ఒక వచనంలోనే ఉన్నాయి కదా. మీరు వెళ్ళి అందరినీ నాకు శిష్యులుగా చేసుకుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చి నేను ఏ సంగతులను ఆజ్ఞాపించానో అవన్నీ గైకొనమని వారికి నేర్పించమని చెప్పాడు కదా. అది చెప్తూ ఏమన్నాడు? ఇదిగో లోకాంతం వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. లో ఐఎమ్ విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటే అర్థం ఏంటి? అపోస్తలీయ కాలం వరకు మాత్రమే అనా? కాదు, లోకాంతం వరకు ఉంటాను అని అంటే ఈ పని లోకాంతం వరకు చేయమనే కదా. కాబట్టి మనం చేయాలి అని వాదించాడు. అయితే ఎందుకు చేయాలో వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికే ఈ పుస్తకం రాశాడు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ బుక్, an enquiry into the obligation of Christians in the use of means to the conversion of the heathen. ఎందుకు క్రైస్తవులు సువార్త పనిలో దేవుడు నియమించినటువంటి సాధనాలని వినియోగించి అన్యుల మార్పు కొరకు కష్టపడి పని చేయాలి అన్నటువంటి విషయాన్ని అందులో రాశాడు. చాలా చక్కగా రాశాడు. గ్రేట్ కమిషన్ ఈ రోజుకి కూడా వర్తిస్తుంది అని చెప్పడానికి మొదటి అధ్యాయం అంతా కూడా కేటాయించాడు. రెండవ అధ్యాయంలో అపోస్తలుల కార్యం యొక్క జిస్ట్ అంతా కూడా, సమ్మరీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా రాశాడు. ఎక్సలెంట్ స్కెచ్ ఆఫ్ దట్ ఎంటైర్ బుక్ ఇన్ జస్ట్ ఫ్యూ వర్డ్స్. అంటే యేసుక్రీస్తు ప్రభు మీరు యూదయలోను యెరూషలేములోను సమరియలోను భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించండి ఆజ్ఞాపించిన అప్పటి మొదలుకొని పౌలు పరిచర్య ముగించేటటువంటి సమయం వరకు కూడా అసలు సువార్త పరిచర్య ఎలా విస్తరిస్తూ యూదుల మధ్యలో, సమరీయుల మధ్యలో, అన్యుల మధ్యలో సువార్త పరిచర్య ఎలా విస్తరిస్తూ వచ్చిందో అవన్నీ కూడా చాలా నీట్గా రాశాడు రెండో అధ్యాయంలో. రాసిన తర్వాత మూడవ అధ్యాయంలో ప్రస్తుతం ఉన్నటువంటి లోకం యొక్క పరిస్థితి ఏంటో, అంటే ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి ఏ ఏ ప్రభావాల కింద ఉన్నటువంటి మనుషుల మధ్యలో మనం సువార్త పరిచర్య చేయాలో చక్కగా చార్ట్స్ వేసి వాళ్ళకి చూపించాడు. అప్పుడున్నటువంటి సెన్సస్, అప్పుడు ఉన్నటువంటి సర్వేస్, అందుబాటులో ఉన్నటువంటి సర్వేస్ని ఆధారం చేసుకుని ఒక చక్కటి చార్ట్ వర్క్ చేసి వాళ్ళకి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి అంటే అందులో చాలా ప్రత్యేకంగా గమనించినటువంటి, చాలా ఇంట్రెస్టింగ్గా గమనించినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో ఎంత శాతం మంది ఏ ఏ ప్రాంతాల్లో ముస్లిం విశ్వాసం కింద ఉన్నారు, ఎంత శాతం మంది విగ్రహారాధన కింద ఉన్నారు, ఎంత శాతం మంది రోమన్ క్యాథలిక్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నారు, ఎంత శాతం మంది క్రైస్తవులుగా ఉండి తర్వాత నామకార్థ క్రైస్తవులుగా మారి రకరకాల తప్పుడు బోధల వైపుకి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా చాలా డీటెయిల్గా అనలైజ్ చేసి వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. దిస్ వాస్ విలియం కేరీస్ విజన్ అట్ దట్ టైం.
కేవలం ముస్లింలకు, హిందువులకు మాత్రమే లేదా విగ్రహారాధికులకు మాత్రమే సువార్త చెప్పని ఆయన చెప్పలేదు. నామకార్థ క్రైస్తవులుగా ఉండి సువార్త అవగాహన లేనటువంటి వారిని కూడా ఆ జాబితాలో కలిపాడు. వాళ్ళ కోసం కూడా మనం వెళ్ళాలి సువార్త పని చేయడానికి అని చెప్పాడు. దట్ ఈస్ సంథింగ్ న్యూ టుడే కదా, దట్ ఈస్ సంథింగ్ స్ట్రేంజ్. నో యూ కాంట్ సే దట్స్ వెరీ అన్లవింగ్. మనం ఏమైనా ఉంటే బయట వాళ్ళని అందాం, కానీ లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని మనం ఏమీ అనకూడదు. యూ కాంట్ సే ఎనీథింగ్ టు ద పీపుల్ ఇన్ సైడ్. నో, బట్ దట్స్ నాట్ హౌ విలియం కెరీ లుక్డ్ అట్ హిస్ మినిస్ట్రీ. విలియం కెరీకి సువార్త అంటే నశించిపోయిన ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి సందేశంగా దాన్ని చూశాడు. అది మాత్రమే వాళ్ళని రక్షించగలుగుతుందని ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి అదే చెప్పాలని ప్రోత్సహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఉన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్, 2 చాప్టర్స్ ఉన్నాయి. మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయి అనమాట ఈ బుక్లో. సో 4th చాప్టర్లో ఎలాంటి ఆటంకాలు కలిగేటటువంటి అవకాశం ఉంది పరిచర్య చేయడానికి అన్నటువంటి విషయాలు, ద ఇంపెడిమెంట్స్ ఇన్ ద మినిస్ట్రీ. అంటే ఈ ఆటంకాలని చూపించి సాకులుగా వాటిని, అంటే ఈ కారణాలని బట్టి మనం వెళ్ళి పరిచర్య చేయలేకపోతున్నామని ఆ కాలంలో చెప్పగలిగేటటువంటి సాకులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారనమాట. ఆ కాలంలో ఏమేమి సాకులు చెప్పే అవకాశం ఉంది? వాళ్ళు అన్యులు ఉండే ప్రాంతం చాలా దూరం కదా, మనం ఎట్లా వెళ్తాం అంటే అప్పుడు ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు కదా, పెద్దగా ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోదామన్న పరిస్థితి ఏం లేదు అప్పుడు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ ఆఫ్ ది 18th century. ఓకే, సో సో ఆయన ఏం చెప్పాడంటే దానికి చాలా దూరం కదా అది, మనం వెళ్ళి చేయలేము అని అంటే ఆయన ఏమన్నాడు అని అంటే, ఒకప్పుడు మీరు అది చెప్పొచ్చు చాలా దూరం అని, కానీ ఈరోజు దేవుని ఏర్పాటులో ద మ్యారినర్స్ కంపాస్ అనేది మనము ఇన్వెంట్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద మ్యారినర్స్ కంపాస్? సముద్రంలో ప్రయాణించేటప్పుడు దిక్సూచిగా పనిచేసేటటువంటి పరికరం. దాన్ని బట్టి డైరెక్షన్ మనకు తెలుస్తుంది. దక్షిణ సముద్రం అంత పెద్ద సముద్రంలో కూడా ఈరోజు నిర్భయంగా ఒక మెడిటరేనియన్ సముద్రంలో ఎంత కంఫర్టబుల్గా మనం ట్రావెల్ చేసేవాళ్ళమో అలా చేసేటటువంటి రోజులు వచ్చాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ సాకు చెల్లదు, దాన్ని ఒక ఆటంకంగా చూపించడానికి వీలు పడదు. ఖచ్చితంగా ఆ కంపాస్ని వాడి మనం ఓడ ప్రయాణం చేసి ఎలాంటి దూర ప్రాంతాలకైనా వెళ్ళాల్సిందే, అందరికీ స్వార్థ తీసుకెళ్లాల్సిందే అని చెప్పాడు. రెండవ అభ్యంతరం, వాళ్ళు అనాగరికులు కదా, వాళ్ళ జీవన విధానంతో మన జీవన విధానం పొసగదు కదా, ఎట్లా కష్టం అవుతుంది అని. దానికి విలియం కేరీ ఏమన్నాడు అని అంటే, కేవలం మన సౌకర్యాలు మాత్రమే చూసుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడు పరిచర్య చేయలేరు. అన్ని అసౌకర్యాలకు వాళ్ళని వాళ్ళు గురి చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళే పరిచర్యకు సిద్ధపడి రావాలి. మూడవ సాకుగా చెప్పారు, వాళ్ళు మనల్ని చంపేస్తే వాట్ ఇఫ్ దే కిల్ us? ఆయన ఏమన్నాడంటే, మన ఆత్మలు ఎంత అమర్త్యమైనవో వాళ్ళ ఆత్మలు కూడా అంతే అమర్త్యమైనవి. దే ఆల్సో హ్యావ్ ద సేమ్ ఇమ్మార్టల్ సోల్స్ విచ్ వీ హ్యావ్. కాబట్టి వాటిని రక్షించాలన్నటువంటి భారం మనకుంటే మన ప్రాణాలని ఖాతరు చేయకుండా మనం వెళ్ళాలి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాడు. అంటే టైం ఎక్కువ లేదు కాబట్టి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, చాలా డీటెయిల్గా రాశారు ఆయన. ఆహారం ఎట్లా సంపాదించుకుంటామని అడిగారు. మరి దానికి ఏమన్నారంటే, ఆహారము యూరోపియన్ ఆహారం దొరకకపోవచ్చు అక్కడ, కానీ అక్కడ ఉన్న ఆహారం తిని బతకాలని చెప్పాడు. అంటే ఏ సాకుకి అవకాశం ఇవ్వలేదన్నమాట. మరి భాష సంగతి ఏంటి? భాష నేర్చుకోవాలి కదా అంటే ఆయన అన్నారు, ఇప్పటికే చాలామంది వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు చక్కగా. అంటే వాళ్ళ సొంత లాభం కోసం వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వెళ్ళి భాష నేర్చుకొని వాళ్ళ సంస్కృతి నేర్చుకొని అన్ని ఇబ్బందులకి అడ్జస్ట్ అయ్యి అక్కడ వెళ్ళి ఉంటున్నప్పుడు, వ్యాపారాల కంటే, ధనం కంటే, ఈ లోకం కంటే దేవుడిచ్చినటువంటి పరిచర్యని ప్రేమించేటటువంటి మనం ఇంకా ఎంత అధికంగా పనిచేయాలి. సో లెట్స్ గో అండ్ లెర్న్ దేర్ లాంగ్వేజ్. అది కష్టం అవ్వచ్చు, చాలా ఓపిక కావాలేమో మనకి, కానీ వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకుందాం, ఆ పరిచర్య చేద్దాం మనం అని చెప్పి రాశాడు. ఇదంతా కూడా ఎప్పుడు రాశాడు అంటే పరిచర్య ప్రారంభించక ముందు రాశాడు ఈ పుస్తకం. భారతదేశానికి వచ్చే కంటే ముందు రాశాడు. ఆయనతో పాటు ఇంకొందరిని పరిచర్య కోసం పంపించమని కన్విన్స్ చేయడం కోసం రాశాడు అనమాట ఈ పుస్తకం అంతా కూడా. అది చూశారు కొంతమంది, దేవుని చేత కదిలించబడ్డారు, వాళ్ళని సపోర్ట్ చేసి పంపించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి భారతదేశానికి విలియం కెరీ రావడం జరిగింది, తన పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభించేటప్పుడు ఇక్కడ సిరంపూర్ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ అని 2వ డాక్యుమెంట్ రాశాడు. ఈ 2వ డాక్యుమెంట్ చదువుతున్నప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటి అంటే, ఏథెన్స్లో నిలబడినటువంటి పౌలు వంటి అదే మనసు, అదే హృదయం విలియం కెరీలో ఉండింది. అందుకే ఆయన రాగలిగాడు, అంత పరిచర్య చేయగలిగాడు అని అనిపించింది. ఎందుకంటే ఇందులో ఆయన రాసినటువంటి విషయాలు మీరు చదివితే, ఇట్స్ ఎ స్మాల్ డాక్యుమెంట్, మీరు ఇంటర్నెట్లో వెతకొచ్చు, చాలా ఈజీగా ఫ్రీగా దొరుకుతుంది మీకు సిరంపూర్ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ అని. అంటే ఒక 10 పాయింట్స్ ఉన్నాయండి, చాలా సింపుల్ 10 పాయింట్స్.
ఆ ప్రిన్సిపల్స్ నిజంగా మనం నేర్చుకుని ఈరోజు అన్వయించుకుంటే మనం కూడా చక్కగా పరిచయం చేయగలుగుతాం. అపోజిట్ పౌలు కలిగినటువంటి అదే దృక్పథంతో మనం పరిచయం చేయగలుగుతాం. విలియం కేరీ ఎలాగైతే తను సమర్పించుకున్నాడో అలాగే మనం కూడా పరిచయం చేయగలుగుతాం. అందులో మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే, పరిచర్య చేయాలనుకుంటే ముందు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల యథార్థమైనటువంటి ప్రేమ కనికరం మనకు ఉండాలి అని అన్నాడు. డస్ ఇట్ సౌండ్ లైక్ ది అపోజిల్ పాల్ ఇన్ ఏథెన్స్? ఎస్. అంటే వాళ్ళ ఆత్మీయ స్థితిని మనం చూడాలి. అది చూసినప్పుడు మన ఆత్మ పరితాపం పట్టలేకపోవాలి. అవర్ స్పిరిట్స్ మస్ట్ బి స్టర్డ్ అప్ విత్ ఇన్ అస్ వెన్ వి సీ దర్ లాస్ట్ కండిషన్. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు దేవుడు లేని నిత్యత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సువార్త ఒకటే వాళ్ళని ఆ పరిస్థితి నుండి కాపాడగలుగుతుంది అన్నటువంటి అవగాహన నిజంగా మనకుంటే అలాంటి కనికరంతో మనం ఆ పని చేయగలుగుతాం. ద గ్రేట్ కమిషన్ ఈజ్ ఆల్సో ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద గ్రేట్ కమాండ్మెంట్. వాట్ ఈస్ ద గ్రేట్ కమాండ్మెంట్? లవ్ thy neighbor as thyself, which is equivalent to the first, that is, love your God with all your heart, mind and soul. So, how do you fulfill the Great Commission? By fulfilling the Great Commandment. సో అది లేకుండా పరిచయం చేయడం అనేది సాధ్యం కాదు, నశించిపోతున్నటువంటి ఆత్మల ఎదుట. అండ్ ఈ డాక్యుమెంట్ అతను స్టార్ట్ చేసినటువంటి విధానం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆయన ఏమన్నాడు అని అంటే, నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారే రక్షింపబడతారన్న దృఢ విశ్వాసంతో ఇక్కడ నేను పరిచర్య ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే దేవుని ఉచితమైన సార్వభౌమ్య కృపను అత్యధికంగా నమ్మి ప్రకటించినటువంటి అపోస్తలుడైన పౌలే సువార్తను ప్రకటించడానికి నాకు స్ఫూర్తి అని చెప్పాడు. అంటే దేవుని ఉచితమైన సార్వభౌమ్య కృపచేత దేవుడు రక్షిస్తాడు, దేవుని నిర్ణయంలో ఉన్నటువంటి వారు రక్షింపబడతారన్నటువంటి సిద్ధాంతం సత్యమైనంత మాత్రాన ఆయన నిర్ణయాన్ని, ఆయన ప్రణాళికను నెరవేర్చేటటువంటి సువార్త ప్రకటనను నేను ఎన్నడూ విస్మరించే పని చేయను అన్నటువంటి భావంలో ఆయన మాట్లాడడం చాలా స్పష్టంగా చూసాం. సో హీ సా దట్ బ్యాలెన్స్. ఆయనేమి ఇంబ్యాలెన్స్డ్గా ఎవరైతే ఆయన్ని స్వార్థ పనిలో ఆటంకపరిచే ప్రయత్నం చేశారో వాళ్ళలాగా ఒక కోణాన్ని మాత్రమే ఒప్పుకొని వాక్యంలో ఉన్నటువంటి ఇంకో కోణాన్ని విస్మరించలేదు. దేవుని సార్వభౌమ కోణాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు అదంతా కూడా ఒప్పుకుంటున్నాడు. అదంతా కూడా నిజమే, వాక్యానుసారమే అని అంటున్నాడు. దాంతోపాటుగా నా బాధ్యతగా నేను చేయాల్సినటువంటి పనిని కూడా నేను చేస్తాను. బికాస్ దట్స్ వాట్ ఐ సీ ది అపోజిల్ పాల్ డూయింగ్. హూ ఎవర్ ఛాంపియన్ ద కాజ్ ఆఫ్ గాడ్స్ సావరెన్ గ్రేస్ ఇన్ సాల్వేషన్ యాజ్ పాల్ డిడ్, no one else, but whoever devoted his life so much to the preaching of the gospel and to winning souls, the apostle Paul. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు అనమాట. సో అందుకే నశించు ఆత్మల ఎడల యథార్థమైనటువంటి భారం కలిగి నేను ఈ పని చేయాలి, మనం చేయాలి, అలా అయితేనే చేయగలుగుతామని అన్నాడు. అయితే అన్యుల దేశంలో మనం ఉండి ఈ పరిచర్య చేస్తున్నాం కాబట్టి రెండవదిగా ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, అన్యుల గురించినటువంటి ఆచారాలు, వారి వ్యవహారాలు, వాళ్ళ మతము, వాళ్ళ విశ్వాసము, ఇవన్నిటిని గురించినటువంటి సరైన అవగాహన మనం పెంచుకోవాలి. లేకపోతే వాళ్ళ ముందు మనం అనాగరికులుగా, అజ్ఞానులుగా కనబడతాం. మా గురించి, మా ధర్మాన్ని గురించి మీకు ఏం తెలుసని మీరు మాకు చెప్పడానికి వచ్చారు అని ప్రశ్నించేటటువంటి అవకాశం ఈ రోజు ఉన్నట్టే ఆ రోజు కూడా ఉంది. విన్నారా అలాంటి ప్రశ్న? చాలాసార్లు అడుగుతుంటారు కదా, మా ధర్మాన్ని గురించి మీకు ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారండి అంటుంటారు. ఆ ప్రశ్న రాకుండా ఉండాలంటే వాళ్ళ ధర్మాన్ని గురించి నిజంగా మనకు తెలిసి ఉండాలి, వాళ్ళ ఆచారాల గురించి మనకు తెలిసి ఉండాలి, వాళ్ళ విశ్వాసాన్ని గురించి మనకు తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళ మనస్సు నుండి మనం ఆలోచించగలుగుతాం, వాళ్ళు చూస్తున్నటువంటి లెన్సెస్ నుండి మనం చూడగలుగుతాం. అప్పుడే వాళ్ళకి అర్థవంతమైనటువంటి సమాధానాలు మనం ఇవ్వడం సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పుస్తకాలు చదివి, వాళ్ళ ఆచారాల్ని చాలా క్షుణ్ణంగా, జాగ్రత్తగా గమనించి, యూ మస్ట్ అండర్స్టాండ్ వేర్ దే కమ్ ఫ్రమ్ వెన్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. అది ఖచ్చితంగా చేయాలని చెప్పారు. మూడవదిగా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, అన్యుల గురించి చాలా జ్ఞానం సంపాదించుకున్నంత మాత్రాన వెంటనే వెళ్ళి వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ దేవతా విగ్రహాల గురించి దూషణ మాటలు పలకమని కాదు దాని అర్థం. ఎందుకనంటే అలా చేయడం ద్వారా మీరు సువార్తను ముందుకు తీసుకెళ్లడం కంటే కూడా సువార్తను ఆటంకపరిచిన వాళ్ళు అవుతారు. అజాగ్రత్తగా మనం మాట్లాడే ఒక్క మాట వల్ల కూడా ఎవరు ప్రభు దగ్గరికి రాకుండా ఆటంకపరచబడకూడదు, ఆ విషయంలో జాగ్రత్త పడాలి అని చెప్పాడు. ఈ మాట అంటున్నప్పుడు అదెందుకు మీరు అంటున్నారు, మీరే కదండి అన్య దేవతల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారని మీరు అడగొచ్చు ఎవరైనా, మా వీడియోలు ముందు చూసినటువంటి వాళ్ళు. ఆ వీడియోలు చూసిన వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మేము సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రేమపూర్వకంగా సువార్త మాత్రమే చెప్తాం. వీ డిజైర్ దట్ దే నో నథింగ్ బట్ క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్ అమంగ్ ద హీదెన్. దట్ ఈస్ అవర్ మోటివ్ అండ్ దట్స్ అవర్ కమిట్మెంట్. కాకపోతే సువార్త ప్రకటించేటప్పుడు బైబిల్ని వక్రీకరించి లేనిపోని అబద్ధాలు, అభాండాలు బైబిల్లో ఉన్నటువంటి దేవుని పైన ఆరోపిస్తూ మాట్లాడుతున్నప్పుడు, మన గురించి అబద్ధాలు ఆడినప్పుడు మనం కనీసం వాళ్ళ గురించి నిజాలు చెప్పాలి కదా.
అయితే ఆ నిజాలు చెప్తున్నటువంటి క్రమంలో కూడా ఎవరికి చెప్తున్నాము, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాము, ఏ పరిధిలో చెప్తున్నాము అన్నటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటా. దీనికి సమాధానం ఇది, మీరు అడిగినటువంటి ప్రశ్నకి మీ గ్రంథాలే ఇస్తున్నటువంటి సమాధానం ఇది అని చెప్పడం కోసం, అది కూడా హిందువులందరినీ ఉద్దేశించి కాదు, తర్కించడానికి ఇష్టం లేకుండా మతోన్మాదాన్ని మోస్తున్నటువంటి కొంతమంది హిందువులు ఉన్నారు కదా, వాళ్ళ నోర్లు మూయించడం కోసం మాత్రమే చేసేటటువంటి పని. అది పాపం విలియం కేరీ గారికి తెలియదు. అంటే విలియం కేరీ గారు అప్పుడు చూసినటువంటి మనుషులను చూసి వాళ్ళు చాలా అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ వేదాలే తెలియదు, వాళ్ళ గ్రంథాలే తెలియదు, ఏం తెలియనటువంటి ప్రజలు, కాబట్టి వాళ్ళని మనము సున్నితంగా వాళ్ళతో వ్యవహరించాలి అన్నటువంటి స్థితిలో ఉండి ఆయన రాశాడు. అది కరెక్టే, అప్పటికి ఆ కాలానికి అది కరెక్టే, ఈ కాలానికి కూడా అది కరెక్టే. కానీ అలా ఉన్న వాళ్ళ విషయంలో అది కరెక్టే. కానీ అలా లేని కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది విలియం కేరీ గారికి అప్పుడు తెలియదు. ఇప్పుడు ఉండుంటే ఆయన కూడా మాతో పాటు అదే చేసి ఉండేవాళ్ళు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆర్ వీ వుడ్ హావ్ కన్వర్టెడ్ హిమ్ బై యూజింగ్ ఆల్ మీన్స్ టు డూ దాట్. ఓకే, ఎనీవేస్, అంటే చిన్న చిన్న విషయాల్లో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారిన పరిస్థితులు కాబట్టి చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. కాకపోతే ఆ వ్యత్యాసాలు వాక్య విరుద్ధమైనవి కావు అన్నది గుర్తుపెట్టుకోవాలంతే. ఓకే, దోస్ ఆర్ నాట్ ఎనీథింగ్ కాంట్రరీ టు స్క్రిప్చర్. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన పరిచయం చేశాడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం పరిచయం చేస్తాం. కానీ వాక్యంలో ఉన్నటువంటి నియమాలను ఎక్కడ ఉల్లంఘించకుండా జాగ్రత్త పడాలి డెఫినెట్లీ. సరే, నాలుగోదిగా ఆయన చేసింది ఏంటి అంటే, ప్రతిదినము వాళ్ళతో సంభాషిస్తూ వాళ్ళతో మంచి పరిచయం పెంచుకోండి. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ ఆల్వేస్ కీప్ ప్రెజెంటింగ్ ద గాస్పెల్ టు దెమ్. అది ఎప్పుడు కాన్స్టెంట్లీ చేయాలి, ఎప్పుడు అవుట్ ఆఫ్ టచ్ అయిపోకూడదు. అది ఎప్పుడు మీకు అలవాటు అయిపోయిన పని కాబట్టి మీరు దాని విషయంలో అలసట చెందడం కానీ దాన్ని నిర్లక్ష్యంగా చేయడం కానీ ఎప్పుడు చేయకూడదు. వాళ్ళ మధ్యలో పరిచారకులుగా సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదినం వాళ్ళతో సంభాషిస్తూ దేవుని సంగతులు వాళ్ళతో ముచ్చటిస్తూ ఉండండి. మేక్ దట్ యువర్ హ్యాబిట్ ఆల్వేస్ అని చెప్పాడు. నాలుగో విషయంగా. ఐదో ప్రాముఖ్య విషయంగా ఆయన ఏం చెప్పాడు అని అంటే, మీరు వాళ్ళతో ముచ్చటిస్తున్నప్పుడు మీ సందేశం ఎప్పుడు కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తు అయి ఉండాలి. సేమ్ థింగ్ విచ్ పాల్ డెడ్, రైట్? దట్ షుడ్ బి యువర్ గ్రాండ్ సబ్జెక్ట్ ఆల్వేస్. అదే నిజంగా ఒక దేశాన్ని మార్చగలుగుతుంది అని చెప్పాడు. ఆరోదిగా ఆయన చెప్పింది ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మీరు కలిసిపోయి వాళ్ళని యూరోపియన్స్గా మార్చే ప్రయత్నం చేయకండి. వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళలాగా తయారు చేయడం కాదు మనం చేయాల్సిన పని. వాళ్ళని వాళ్ళుగానే బతకనివ్వండి. కేవలం దేవుని వాక్యానికి వారు లోబడేటటువంటి జ్ఞానాన్ని మాత్రమే వారికి ఇవ్వండి. నైతికంగా ఆత్మీయంగా వారిలో మార్పు తీసుకురావాలి. కానీ వాళ్ళ పేర్లు మార్చడం దగ్గర నుంచి వాళ్ళని ఏమీ మార్చాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళేమి ఇంగ్లీష్ మ్యాన్ అయిపోవాల్సినటువంటి అవసరత లేదు. ఓకే, సో అంటే ఈరోజు అది పెద్ద కాంట్రవర్సీ కదా. అసలు నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటి అని అడుగుతుంటాడు ఒక ఆయన కదా. అంటే రోడ్డు మీద చాలామందిని చూస్తాం అట్లాంటి వాళ్ళని. వాళ్ళలో ఈయన సూపర్ స్టార్ అనమాట. ఆయన అడుగుతుంటాడు, పేరు చెప్పావనుకో పొరపాటున, అది ఇండియన్ పేరు అయితే కనుక అది బైబిల్లో ఉందా? బైబిల్లో లేని పేరు నీకెందుకు? దావీదో అబ్రహామో ఏదో పెట్టుకోవాలి కదా నువ్వు అంటాడు. నేనేమంటానంటే, నువ్వు అన్నావు కాబట్టి నేను ఈ పేరే పెట్టుకుంటా అంట. నా పేరు రామానో కృష్ణానో ఉంటే నువ్వు అన్నావు కాబట్టి నేను రామా అనే పెట్టుకుంటా. నీకు దిక్కున్న చోట చెప్పుకో. విలియం కేరీ కూడా అదే అన్నాడు, వాళ్ళ పేర్లు మీరు మార్చకండి. యూ నీడ్ నాట్ చేంజ్ దర్ నేమ్స్. ఎందుకు? దానికి ఆయన వాడిన లాజిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన అపోస్తుల కార్యంలో చాలా అన్యుల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు పరిచయం చేసినప్పుడు చాలామంది మారారు, సంఘ సభ్యులుగా చేరారు. వాళ్ళల్లో చాలామందికి సాల్యుటేషన్స్ రాశాడు కదా పౌలు. అంటే ఉదాహరణకి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మీరు చివరి అధ్యాయం మీరు చూస్తే చాలామంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ ఏంటి? ఆ పేర్లన్నీ చదివి మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా క్రిస్టియన్ నేమ్స్ అనుకుంటాం వాటిని. ఇప్పుడు అవేవి క్రిస్టియన్ నేమ్స్ కావు, అవన్నీ అన్య దేవతల పేర్లు. అవే పెట్టుకున్నారు. పౌలేమన్నా వాళ్ళ పేర్లు మార్చాడా? మార్చలేదు. కాబట్టి మీరు కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు మార్చుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఎలాంటి బలవంతం మీరు వాడకూడదు వాళ్ళ పేర్లు మార్చడానికి కానీ వాళ్ళ వ్యవహారాలు మార్చడానికి కానీ. అది అన్లెస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలీజియస్, అంటే ఆత్మీయంగా నైతికంగా రావాల్సినటువంటి మార్పుల పైన మాత్రమే మీరు ఎంఫసిస్ చేయండి. అది కూడా బలప్రయోగం వల్ల కాదు. వాళ్ళు అర్థం చేసుకుని మారగలిగేటటువంటి వీలు మీరు కల్పించండి వాళ్ళకి. ఎందుకంటే మీరు బలవంతం చేస్తే ఏమవుతుంది? మన ముందున్నప్పుడు మానేస్తారు, మనం లేనప్పుడు అది ఎందుకు చేయకూడదో వాళ్ళకి నిజంగా అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు చేస్తారు.
సో హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్. అది చెప్తూ ఉంటారు. పేర్లు మార్చొద్దు దయచేసి అని చెప్పాడు. అన్ని ఇంగ్లీష్ పేర్లు. నేను కేరళ నుంచి వస్తాను, అక్కడ చాలామంది ఇంక ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి. అంటే నథింగ్ రాంగ్ విత్ ఇట్, కానీ అలాగే అన్ని ప్లేసెస్లో చేయాల్సిన అవసరం లేదు. నా పేరు బిబ్బు, దట్ ఈస్ నాట్ ఇంగ్లీష్ నేమ్, దట్ ఈస్ నాట్ ఇండియన్ నేమ్ ఆల్సో. ఇట్ ఈస్ నీదర్ దిస్ నార్ దట్. అలా ఉంటే జరీ బ్రదర్ అన్నారు కదా, ఇట్ ఈస్ మీనింగ్లెస్ అని. ఎనీవేస్, యా. తర్వాత డిసైప్లింగ్ గురించి చాలా మంచి మాటలు చెప్పారు ఆయన. వాళ్ళ మధ్యలో వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి. అంటే మనం కేవలం వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం కాదు, వాళ్ళని శిష్యులుగా తయారు చేసి వాళ్ళని సంఘాలుగా ఏర్పరచాలి అని చెప్పాడు. హీ ఆల్వేస్ హ్యాడ్ ద విజన్ ఆఫ్ ద లోకల్ చర్చ్. హీ వాజ్ అ గ్రేట్ చర్చ్ ప్లాంటర్, ఇఫ్ యూ డెంట్ నో దిస్. ఆయన ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చారు, ఆయన లిస్ట్ గుర్తులేదు, స్కూల్స్ తీసుకొచ్చాడు, యూనివర్సిటీస్ తీసుకొచ్చాడు, ఆయన ట్రాన్స్లేషన్స్ చేశాడు, అన్నీ చాలా పెద్ద లిస్ట్ చెప్తూ ఉంటాం కదా. విలియం కేరీ గురించి ఏమేమి చేశారంటే ఆయన్నే పోస్టల్ ఇది తీసుకొచ్చాడు, అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ పోస్టల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఆయన చేసినట్టు లిస్ట్ అంతా కూడా చెప్తూ ఉంటాం మనం. బట్ వాట్ పీపుల్ లూజ్ అవుట్ ఇస్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ హీ వాజ్ అ గాస్పెల్ ప్రీచర్ అట్ ద వెరీ కోర్ అండ్ హీ వాజ్ అ చర్చ్ ప్లాంటర్. సో చర్చ్ ప్లాంటింగ్ ఎట్లా చేయాలి అని అన్నాడు అని అంటే, మనము వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి, యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులుగా తయారు చేయాలి. అంటే ప్రభు చెప్పిన విధంగా అన్ని విషయాలు, ప్రభు నేర్పించినటువంటి అన్ని విషయాలు వాళ్ళు అర్థం చేసుకోవడానికి, దాన్ని గైకొనడానికి, క్రైస్తవులుగా వాళ్ళు జీవించడానికి అవసరమైనటువంటి బోధ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత అలాంటి మాదిరి వాళ్ళకి కనబరచాలి అని చెప్పాడు. చాలాసార్లు అన్యులు క్రైస్తవ్యాన్ని తిరస్కరించడానికి, విలియం కేరీ గారు చెప్పినటువంటి మాట, చాలాసార్లు అన్యులు క్రైస్తవాన్ని తిరస్కరించడానికి గల కారణం ఏంటి అంటే, నామకార్థ క్రైస్తవుల్లో వాళ్ళు చూసేటటువంటి ఇన్కన్సిస్టెన్సీ. అంటే వాళ్ళు చెప్పే మాట ఒకటి, జీవించే జీవితం ఇంకొకటి. ఆ ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే వాళ్ళు చూస్తారో అది క్రైస్తవ్యం అన్యుల మధ్యలో దూషించబడడానికి కారణమని ఆ రోజు చెప్పాడు ఆయన. ఈరోజు కూడా అది వాస్తవం. సో కేవలం వాళ్ళ ముందు మనం బోధించడం మాత్రమే కాదు, వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా చేయడానికి మనం ఎలాంటి మాదిరి వాళ్ళ ముందు మనం కలిగి ఉండి జీవించాలో అలా మనం జీవించాలి అని చెప్పాడు. ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. అంటే ఇప్పుడు విమెన్ని కూడా మనం డిసైప్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, సిస్టర్స్ని డిసైప్లింగ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? సో ఆయన ఏమన్నారంటే, ఆయన టీం అంతా కూడా యూరోపియన్ టీం కాబట్టి ఆయన ఏం సజెస్ట్ చేశారంటే, యూరోపియన్ విమెన్ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకొని విమెనే డిసైప్లింగ్ చేయాలి అన్నటువంటి విషయం చెప్పాడు. అంటే ప్రైమర్లీ అది బిబ్లికల్ ప్రిన్సిపల్ కాబట్టి, రెండోది ఇక్కడ సంస్కృతిలో కూడా అదే ప్రాక్టికల్ కాబట్టి. అంటే ఇంకో విధంగా ఎవరైనా సరే మెన్ వెళ్ళి విమెన్ని డిసైప్లింగ్ చేయడం అనేది ఇక్కడ పాసిబుల్ కాదు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్లో. So women who came as missionaries must commit themselves to the learning of the language and commune with the local women and disciple them అని చెప్పాడు. సో అట్లాంటి చాలా ప్రాక్టికల్ సజెషన్స్ డిసైప్లింగ్ విషయంలో ఆయన ఇవ్వడం మనం చూస్తున్నాం అక్కడ యాజ్ అ 7th కన్సిడరేషన్. 8th పాయింట్గా ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ డిసైప్లింగ్ ఎంతవరకు ఎదగాలంటే ఆ డిసైపుల్స్ మధ్యలో నుండే మనం కాపరులను, సువార్థికులను తయారు చేయాలి. సాధ్యమైనంత వరకు విదేశీయులమైనటువంటి మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాన్ని వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోగలిగేటటువంటి ఆ స్థాయికి వాళ్ళు ఎదిగేలాగా మనం కృషి చేయాలి అని చెప్పాడు. మేక్ పాస్టర్స్ అండ్ లీడర్స్ అండ్ ఇవాంజలిస్ట్ ఫ్రమ్ ద లోకల్స్. సో ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని, వాళ్ళ కోసం వాళ్ళు ఏదో సామ్రాజ్యాలు కట్టుకోవాలని ఇక్కడ ప్రయాసపడలేదు. వాళ్ళు ప్రయాసపడి కష్టపడి ఈ పరిచర్య అంతా కూడా ఇక్కడున్న వాళ్ళ చేతికి అప్పగించి అది వాళ్ళ సొంతంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు పరిచర్య చేశారు. తొమ్మిదిగా ఆయన చాలా ప్రాముఖ్యంగా బైబిల్ ట్రాన్స్లేషన్, లిటరేచర్ మినిస్ట్రీ, సాహిత్య పరిచర్య గురించి చాలా ఎక్కువ ప్రోత్సహించి మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం మనం. అంటే బైబిల్ హిందుస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళు వాడినటువంటి మాట, అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి కూడా మనం బైబిల్ తర్జుమా చేసి ఇవ్వాలి. అది ఆయన విజన్గా కలిగి ఉన్నాడు. మనకు తెలుసు ఈరోజు ఎండ్ రిజల్ట్ ఆ గోల్తో ఆయన స్టార్ట్ చేశాడు. ఓవర్ 40+ లాంగ్వేజెస్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడడానికి ఆయన స్వయంగా కృషి చేసినట్టుగా మనం నేర్చుకుంటా ఉన్నాం చరిత్రలో. సో హీ స్టార్టెడ్ విత్ దట్ విజన్. అయితే బైబిల్ ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం మాత్రమే కాకుండా క్రైస్తవ సాహిత్యాన్ని సాధ్యమైనంత వరకు ట్రాక్స్ రూపంలో కావచ్చు, పుస్తకాల రూపంలో కావచ్చు, కాన్స్టెంట్లీ మంచి మంచి సందేశాలని సాహిత్య రూపంలో, రచనల రూపంలో ప్రజల మధ్యలో సర్క్యులేషన్లో ఉంచాలి. యూ మస్ట్ కాన్స్టెంట్లీ కీప్ సర్క్యులేటింగ్ ద ట్రూత్.
knowing the good it can always do in people understanding the gospel. ప్రజలు సువార్తను అర్థం చేసుకోవడానికి ఇలాంటి రచనలు ఎలా తోడ్పడగలుగుతాయో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ పనిని మనం చేయడంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చూపించకూడదు. వి మస్ట్ బి కమిటెడ్ టు డూ దిస్ లిటరేచర్ వర్క్ అన్నటువంటి విషయాన్ని 9వ చెప్పాడు. 10వదిగా చివరిగా ఏం చెప్పాడు అంటే, మనం అన్నీ చేసి కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని పైన ఆధారపడకపోతే ఒక్క హిందూ ఆత్మని కూడా మనం ప్రభు దగ్గరికి నడిపించడం సాధ్యం కాదు. కాబట్టి ప్రార్థనలో మనం అందరం కూడా యునైట్ అవుదాం. అప్పటికే వేరు వేరు డినామినేషన్స్గా ఏర్పడిపోయింది క్రైస్తవ్యం. అందుకే ఆయన ఏమన్నాడంటే, దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు. డినామినేషన్స్ అన్నీ కలిసి పనిచేయండి అని అంటే అట్లా కుదరదు. ఎక్కడో ఒక దగ్గర విభేదం వచ్చి ఎక్కడో ఒక దగ్గర కుదరదు, కాబట్టి విడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళే పరిచర్య చేసుకోండి. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పరిచర్య చేసుకుంటున్నంత కాలము ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునేటటువంటి వాతావరణాన్ని అయినా మనం మెయింటైన్ చేసుకుంటాం. కానీ కలిసి చేయండి, కానీ కలిసి ప్రార్థన అయితే ఎవరికి వాళ్ళు పరిచర్య చేయండి, కానీ కలిసి ప్రార్థన చేయండి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని పైన ఆధారపడకుండా ఇందులో ఏది కూడా మనం సాధించడం వీలు పడదు అన్నటువంటి విషయాన్ని ఆయన 10వదిగా చెప్పాడు. ఇవన్నీ కూడా మనం వింటుంటే చాలా సాధారణమైనటువంటి విషయాలు కదా, కొత్త విషయాలు ఏమున్నాయి అనిపించవచ్చు. కానీ విలియం కేరీ ఇవి రాసినటువంటి సమయంలో ఆయనతో పాటు పరిచర్యకు వచ్చినటువంటి వారికి కావచ్చు, లేదా పరిచర్య నేర్చుకుంటున్నటువంటి వారికి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కొత్త విషయాలు. ఒక కొత్త ప్రాంతంలో, ఒక కొత్త పద్ధతిలో, ఒక కొత్త పరిచర్య వాళ్ళు ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఆయన రాసినటువంటి మాటలు. అయితే ఈరోజు పరిచర్య చేసేటటువంటి మనకు కూడా వీటిలో నుంచి నేర్చుకోదగినటువంటి చాలా నియమాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అపోజిట్ పౌలు వెనకాల ఏ ఆత్మ ఉండి నడిపించాడో అదే ఆత్మ విలియం కేరీలో ఉండి నడిపించాడు అన్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నిజంగా దేవుని చేత రక్షింపబడి దేవుని చేత పిలువబడినటువంటి దేవుని బిడ్డలందరిలో కూడా అదే ఆత్మ పనిచేస్తున్నాడు. కాబట్టి వారిలో కూడా అదే వైఖరి మనం చూడగలుగుతాం. అది చూడలేకపోతే దెర్ ఇస్ సంథింగ్ టెరిబ్లీ రాంగ్. ఈ డాక్యుమెంట్ యొక్క కన్క్లూజన్లో ఆయన రాసినటువంటి మాటలు మనం చూడాలి. మనం మన కోసమో మన పిల్లల కోసమో ఏదో సంపాదించుకోవాలని చెప్పి ఇక్కడికి రాలేదు. మన పిల్లల కోసం స్వాస్థ్యం విడిచిపెట్టాలని చెప్పి మనం కష్టపడట్లేదు. అది మన ఉద్దేశం అయి ఉంటే కనుక మనం లోకానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళం. మన దేశాన్ని మనం విడిచిపెట్టి ఒక దేశం కాని దేశంలో ఉండి ఇక్కడ పరిచర్య చేయడానికి వచ్చింది ఆత్మల్ని రక్షించడానికి. అది మన కమిట్మెంట్ అయి ఉండాలి. దట్ ఈస్ అవర్ కాలింగ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ షుడ్ లివ్ ఫర్ ఆల్ అవర్ లైఫ్. ఇదంతా కూడా విన్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు చెప్తారు కదా, ఫండింగ్ వస్తుందని చెప్పి క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి వచ్చారు, ఏదో వాళ్ళ సొంత రాజ్యం కట్టుకోవడానికి క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి వచ్చారు, ఇట్లాంటి ఆరోపణలు అన్నీ చేసినప్పుడు మీరు నిజంగా వాళ్ళే రాసినటువంటి మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికీ నిరూపించుకోవడానికి కాదు, వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ సహచరులనే ప్రోత్సహించడం కోసం వాళ్ళు రాసినటువంటి రచనలను చూడండి. మనం వెళ్ళి అన్యుల్ని కబ్జా చేసుకుందాం, వాళ్ళ ప్రాంతాల్ని మనం కైవసం చేసుకుందాం, వాళ్ళ ఆస్తిని మనం సొంతం చేసుకుందాం, వాళ్ళ మీద మనం కూర్చొని ఏలుబడి చేద్దాం, రాజ్యం వెళ్దాం వాళ్ళ మీద, అందుకు రండి అని చెప్పి ప్రోత్సహించలేదు. అలా చెప్పుంటే ఇంకా చాలామంది వచ్చి ఉండేవాళ్ళేమో. ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా బ్రిటిష్ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ వైపే ఉండుండేదేమో. మొట్టమొదటి పరిచర్య చేద్దామని చెప్పి విలియం కేరీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ దేశం మీదకి వచ్చినప్పుడు, ఈ భారతదేశ భూమి మీద కాలు పెట్టినప్పుడు మొట్టమొదటిగా పరిచర్య విషయంలో ఆయన వ్యతిరేకించింది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవులు. సో క్రైస్తవులు ఎవరో ఆయనకేవో గొప్ప వాగ్దానాలు చేసి ఆయనకు మంచి భవిష్యత్తుని ఇస్తానని చెప్పి, ఆయనకు చాలా ఫండింగ్ ఇస్తానని చెప్పి, లేకపోతే ఇక్కడ ఏదో సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పి అవన్నీ చూసి రాలేదు ఆయన. ఎందుకు వచ్చాడు అని అంటే, చూశాడు అన్యుల ప్రపంచం అంతా కూడా విగ్రహాలతో నిండి ఉండడం చూశాడు. చూసి తన ఆత్మలో పరితాపం పట్టలేకపోయాడు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి, పునరుద్ధానమును గురించి వాళ్ళకు ప్రకటించాలన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో వచ్చాడు. అదే చేశాడు. దానికే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దానికోసమే చనిపోయాడు. అండ్ పౌల్లో ఉన్నటువంటి అదే ఆత్మ, విలియం కేరీలో ఉన్నటువంటి అదే ఆత్మ ఈరోజు మనలో ఉంటే మనం కూడా అవే నియమాలు కలిగి, అదే సమర్పణతో, అదే ఉద్దేశంతో, అదే లక్ష్యంతో మనం కూడా పనిచేస్తాం. అలా చేయగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.